ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఘనమైన నామమునకే మహిమ కలుగును గాక. మనందరం స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలా మంచిది. మనం ఒక విలువైన సమయానికి వచ్చాం. ఈరోజు నిజంగా దైవజనులు పాస్టర్ స్టీఫెన్ పాల్ గారిని దేవుడు ప్రేమించి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. కూర్చుందాం మీకు అందరూ అక్కడ. ఈరోజు ఈ కార్యక్రమం ఏం కార్యక్రమం చెప్పండి? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. చెబుదామా ఒకసారి? రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? రైట్. ఈరోజు ఇక్కడికి ఎందుకు ఆహ్వానించబడ్డారో తెలుసు కదా. ఈరోజు కార్యక్రమం ఏంటండి? ఫ్యామిలీ అండ్ యూత్ కాన్ఫరెన్స్. యవనస్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనందరికీ కావలసినటువంటి ఒక 4-5 రకాల మనసును గురించి వాక్యం తీయడానికి సమయం లేదు, కానీ గ్రీటింగ్స్ లాగా కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియచేస్తా. ఈరోజు మనందరికీ కావలసిన మంచి మనసు ఏంటిదయ్యా అంటే కష్టపడే మనసు కావాలి. చెప్పండి, ఏ మనసు కావాలి? అందరికీ అది, భార్యకి, భర్తకి, పిల్లలకి, యవ్వనస్తులకి. ఈరోజు ప్రతి ఒక్కరు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మనం భౌతికంగా సమాజంలో చూస్తే కష్టపడే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదైనా సులువుగా వచ్చేయాలి, ఏదైనా సింపుల్గా అయిపోవాలి, ఏదైనా త్వరగా రావాలి, త్వరగా గొప్పవాళ్ళం అయిపోవాలి. యవనస్తులు కూడా అదే అనుకుంటారు. సరిగ్గా చదవరు కానీ మంచి జాబు సంపాదించాలి. కష్టపడి పని చేయరు, కష్టపడి చదవరు, కష్టపడి కాలేజీకి వెళ్ళరు, స్కూల్కి వెళ్ళరు, కానీ స్టేట్ ర్యాంకు ఏం రావాలి? నేషనల్ ర్యాంకులు రావాలి. అందుకోసమే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీకు కష్టపడే మనసుంటే ప్రియ యవన సహోదరుడా, నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను నువ్వు అందుకోవడానికి, నీ జీవితంలో గొప్ప గొప్ప శిఖరాల వైపు నువ్వు వెళ్ళడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులకు కూడా అంతే. కొంచెం మంది ఉంటారు కుటుంబంలో, భర్త కష్టపడితే భార్య చేయదు, భార్య కష్టపడితే భర్త చేయదు. ఇద్దరు ఉభయుల కష్టము చేత కుటుంబం ఏమవుతుందంట? దీవించబడుతుందని బైబిల్లో రాయబడ్డారు. సో కనుక ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో, యవనస్తుల కాన్ఫరెన్స్లో పాల్గొన్న మనందరికీ కూడా ఈరోజు కావలసిన ఒక గొప్ప మనసు ఏంటిదయ్యా అంటే కష్టపడే మనసు. ఏ మనసు కావాలి చెప్పండి? ఎంతమంది కష్టపడే మనసుతో ఉంటారు చెప్పండి? ఎప్పుడు ఒక ఆమె చేతిని, 2, 3. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, నేను చెప్తున్నాను కదా, ఈరోజు టెక్నాలజీ మారిపోయింది కనుక కాలము చాలా స్పీడ్గా వెళ్తుందని చెప్పేసి అందరూ కూడా స్పీడ్గా అభివృద్ధి చెందాలి, సులువుగా రావాలి ఏదైనా. అలా వెళ్ళామా ఇలా తీసుకొచ్చి. నేను ఒకసారి ఫేస్బుక్లో వీడియో చూస్తున్నప్పుడు ఒక వీడియోలో చూసా, ఏదో ఒక సినిమా వీడియో. అది వాడు ఏం చేస్తాడంటే సింపుల్గా డెవలప్ అయిపోవాలని చెప్పేసి ఏదో చేస్తాడు, లాస్ట్కి ఫెయిల్ అయిపోయి లాస్ట్కి మళ్ళీ ఏమంటాడంటే ఒక బాబుని 2 వీక్, అరే బాబు నువ్వు తొందరగా డెవలప్ అవ్వాలనుకుంటే తొందరగా పాడైపోతావు అని చెప్పేసి మంచి అర్థం చెప్తాడు. అది మొత్తం నాకు గుర్తులేదు కానీ అది. సో ఈరోజు నిజంగా కష్టపడే మనసు ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆ కుటుంబము గొప్పగా ఉంటుంది. ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే కష్టపడి చదువుకుంటారో, కష్టపడి తమ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మొదటగా కావాల్సింది కష్టపడే మనసు. రెండోది మనకు కావాల్సింది ఏందయ్యా అంటే సహాయం చేసే మనసు కావాలి. ఈరోజు ఎట్లాంటి మనసు కావాలి చెప్పండి? కుటుంబంలో కానీ లేదా యవన జీవితంలో కానీ ఈరోజు అంతా ఏమంటారంటే స్వార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు?
అంతా స్వార్థం స్వార్థం స్వార్థం. ఇదేందయ్య గారు మేము చాలాసార్లు సహాయం చేశాము అంటే, నేను చాలామంది సహాయం చేయంగా చూశాను. కొంచెం మంది సహాయం దేని కొరకు చేస్తారంటే కేవలం ఒక ఫోటో పోజు కొరకే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. హలో, అవునంటారా కాదంటారా? చాలామంది సహాయం చేసే మనసు ఉంటుంది, కానీ ఈ సహాయం చేసే మనసు కేవలం ఒక ఫోటో దిగడానికే సహాయం చేసే మనసు ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ కుడి చేతితో చేసినది, నీ ఎడమ చేతితో చేసినది, కానీ మనకు మాత్రం ఖచ్చితంగా ఫోటో లేని మనం ఏ సహాయం చేయం. మీరు చూసారా? ఫోటో లేని ఏ సహాయం చేయరు చాలామంది. సో ఒకవేళ అది గుర్తు కొరకు అది సహాయం చేస్తే ఫోటో తీసుకుంటే మంచిదే. కానీ ఈరోజు నేను ఏమంటానంటే, యవనస్తులైన ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనసు ఉండాలి. అది ఆర్థిక పరమైనదే కావచ్చు, అది ఆత్మీయమైనది కావచ్చు, అది జ్ఞానపరమైనది కావచ్చు. అది ఏదైనప్పటికీ నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగాలంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిజంగా వర్ధిల్లాలంటే నీకు సహాయం చేసే మనసు. మనకి మూడోదిగా ఏ మనసు ఉండాలి చెప్పండి? దేవునితోటి కలిసి ఉండే మనసు ఉండాలి. ఒకటి, ఫస్ట్ది ఏ మనసు ఉండాలి? కష్టపడే మనసు ఉండాలి. రెండోది సహాయం చేసే మనసు ఉండాలి. మూడోది దేవునితో కలిసి ఉండే మనసు ఉండాలి. ఈరోజు యవనస్తులు చర్చికి వస్తూ వెళ్తుంటారు. వాళ్ళంతా ఎట్టుంటారంటే ఏదో వచ్చిపోయినట్టుగా ఉంటారు. ఏదో పాస్టర్ గారిని కలుసుకోవడానికి వచ్చినట్టు, సంఘాన్ని కలుసుకోవడానికి వచ్చినట్టు, లేదా ఇంకెవరినో కలుకోవడానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. నువ్వు దేవుని మందిరమునికి వచ్చినప్పుడు దేని కొరకు రావాలంటే దేవుణ్ణి కలుసుకోవడానికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి మోకరించాలి. అందుకోసమే ఈరోజు నీకు కావలసినటువంటి నీ ఆత్మీయ జీవితానికి కావలసిన మూడో మనసు ఏంటిదయ్యా అంటే చెప్పండి, ఏంటి చెప్పండి? దేవుణ్ణి కలుసుకునే మనసు, దేవునితో ఉండే మనసు. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ఖచ్చితంగా చెప్పగలరా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బైబిల్ చెప్తున్నది ఏందో తెలుసా? నీవు వేకువనే లేచి నీ పిల్లల కొరకంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? తల్లులు ఎంతమంది ఉన్నారు పిల్లలు కలిగిన వాళ్ళు? నాకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు అన్నారు. మరి నువ్వు చేయాల్సిన పని బైబిల్ ఏం చెప్తుంది? వేకునే లేచి దేవునికి నీ పిల్లల కొరకు మొరపెట్టమంటుంటే నువ్వేం పొద్దెక్కేదాకా పంతావు. మళ్ళా నా బిడ్డ పాడేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. సంఘ పెద్ద దగ్గరకు వచ్చి అమ్మ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయి, వాడు చెప్పిన మాట వినట్లేదు. ఇంకా ఎవరైనా ఈరోజు ప్రభుకిరణం వస్తుంది కదా, అట్లా ఎవరైనా ఒక పాస్టర్ గారు సంఘంలోకి ఒక స్పీకర్ని పిలిస్తే ఆయన దగ్గర ముందు లైన్లు ఉండేది మనమే. ఆయన కాడిపోయి ఏం చెప్తామంటే నా కొడుకు కొరకు, నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అయ్యా, వాళ్ళు మాటినట్లేదయ్యా అంట. ఎవరో ప్రార్థన చేయటం కాదు. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే నీ పిల్లల కొరకు పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ లెటరు, రికమెండేషన్ లెటర్ పెట్టమని బైబిల్లో చెప్పలే. నీవు నీ కుటుంబం కొరకు, నీవు నీ బిడ్డల కొరకు, నీవు నీ భర్త కొరకు, భర్తలు భార్య కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రులు పిల్లల కొరకు అందరం కలిసి ఉదయాన్నే లేవగానే దేవునికి మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు.
ఈరోజు దేవునితో కలిసి ఉండే మనసు చాలా అరుదుగా అయిపోయిందండి. చాలా తక్కువ మందికి ఉన్నది. దేవునితో కలిసి ఉండడానికి చాలా కష్టపడతారు. పొద్దుగూకులు టీవీ ముందు కూర్చోమంటే కూర్చుంటారు. పొద్దుగూకులు స్నేహితులతో వ్యవహారాలు పెట్టమంటే పెడతారు. పొద్దుగూకులు ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది వాటికి ఇట్టా అంటుంటాం. నేను ఈ మధ్యన ఇంకొక కొటేషన్ కూడా చదివిందంటే, నిజంగా యవ్వనస్తులు బాగుపడాలంటే నీ ఫోన్లో ఒక మెసేజ్ రాకూడదంట. అదే మెసేజ్ తెలుసా? నిజంగా యవ్వనస్తులు అందరూ ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే గురిగా పెట్టుకున్నావు అది రీచ్ అవ్వాలంటే నీ ఫోన్లో ఒక మెసేజ్ రాకూడదు. ఆ మెసేజ్ ఏంటో తెలుసా? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఐ లవ్ యూ. ఇంకా అది కాదు, ఇంకా సహోదరుడు చెప్తాడు ఏంటంటే, నీ ఫోన్లో ఏ మెసేజ్ రాకూడదు అంటే, ఇప్పటికీ ఈరోజు డేటాలో 50% అయిపోయిందనే మెసేజ్ రాకూడదు. ఇప్పటికీ 90% డేటా అయిపోయిందని రాకూడదు. ఇప్పటికి 100% కంప్లీట్ ఉదయం 10ంటికి 100% అయిపోయిందని డేటా అయిపోయిందని మెసేజ్లు వస్తాయి. నిజంగా యవ్వన సహోదరులారా, నీవు బాగుపడాలి, నువ్వు మంచి ఉన్నతమైన జీవితమును జీవించాలనుకుంటే ఈరోజు ఆ మెసేజ్ నీ ఫోన్లో రాకూడదు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ ఏలుకు పని చెప్పడం బంద్ చేయాలి. బ్యాలెన్స్ వేయకుండా ఉండటం కాదు. దేవునికి స్తోత్రం. బ్యాలెన్స్ ఉండాలి, నెట్ బ్యాలెన్స్ ఉండాలి. దాని అవసరానికి వాడుకోనండి. పొద్దున్న లేచిన కాంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, అది ఇది ఇట్టా అని కొంచెంమంది ఇల్లు కాయలు కాసిపోతాయి. ఇక కొంచెంమందికి ఇక్కడ కాయలు కాస్తాయి పెద్దవాళ్ళకి పని చేస్తే. ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి యవ్వన బిడ్డలకి ఏంటంటే ఏళ్ళు కొసల కాయలు కాస్తాయి. ఎందుకంటే అని ఫోన్తో ఎంతసేపు అయినా సహవాసం చేస్తాం, ఫోన్తో కలిసి ఉంటాం, బోరు కొట్టదు. కానీ ఒక అర్ధగంట సేపు నేను ఇక్కడున్న యవ్వన సహోదరుల్ని రోజు ఉదయం సాయంత్రం కాకుండా ఏదైనా ఒక సమయంలో మోకరించి, ప్రభువా నా జీవితాన్ని దీవించయ్యా, ఈ యవ్వన కాలపు జీవితంలో నీ కొరకు ఏదైనా ఒకటి చేయాలని ఆశపడుతున్నానయ్యా, లేదా నా యొక్క జీవితమును ఉన్నతమైన స్థానములు ఉంచండి ప్రభు అని ఎవరైనా ఎన్నడైనా ప్రార్థన చేశారా? హలో యవ్వనస్తులను అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ప్రతి దానికి సమయం కేటాయించుకుంటాం. ఒకవేళ ఏదైనా టైం పాస్ కాదనుకో ఇంకేదో చేస్తుంటాం. నీకు సమయం ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, సమయమందును అసమయమందును దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు, కీర్తనలు, పాటలతో, ప్రార్థనతో దేవుని గణపరచండి. నేను అందుకు అంటాను, నిజంగా నువ్వు ఆ మంచి ఆత్మీయుడిగా నువ్వు జీవించాలంటే నీకు కావలసిన మూడో మనసు ఏంటి చెప్పండి? దేవునితో కలిసి ఉండే మనసు నీకు ఉండాలి. ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ చెప్తున్నాను, మీకు ఖాళీ సమయం దొరికితే మీరు మీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? తలుపులు వేసి రహస్యమందున్న మన దేవునికి మనము ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. మీ సేవకుని కొరకు ప్రార్థన చేయండి, మీ భర్త కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మీ బజార్ని ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది సువార్త అందని వారున్నారు, ఎంతోమంది మారు మనసు లేని వారున్నారు, ఎంతోమంది ప్రభు దగ్గరికి రాని వారున్నారు, ఎంతోమంది కన్నీటి కష్టాలు బాధలతో ఉన్నారు. వాళ్ళందరి కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? సమయం దొరికిందంటే బజార్లో కూర్చొని ఆ ఎల్లమ్మని, ఈ పుల్లమ్మని, ఆ మల్లమ్మని పిలిచి సోది కబుర్లు చెప్పడం కాదు, కానీ దేవునితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. అందుకోసం ఇక్కడ నీకు కావలసిన మూడో మనసు ఏందయ్యా అంటే చెప్పండి? దేవునితో కలిసి ఉండే మనసు నీకు ఉండాలి. ఇక 4 చెప్పి త్వరగా ముగిస్తాను. అదేంటంటే దేవుని చిత్తమును గుర్తించే మనసు ఉండాలి. 4వ మనసు ఏంటి చెప్పండి? బైబిల్లో ఒక మాట రాయబడదు. మనం చాలా కోరికలు కోరుకుంటాం, కానీ అసలు మూలం మనకి తెలవదు, అసలు మూలం మనకు అర్థం కాలే. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేయాల్సిన అంత అవసరం లేదు. లేదా నా వ్యాపారం దీవించబడాలని ప్రార్థన చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. నేను అంటాను, బైబిల్లో ఒక మూల మాట ఏమన్నదంటే, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి. అంతేనా కదండి? దేవుడు చాలా సులువైన పనులు చెబితే మనం ఆ సులువైన పనులు చేయం, కానీ కష్టమైన పనులు ఎత్తుకుంటూ ఉంటాం. అందుకోసం నీ బలం కాదు కావాల్సింది, తెలివి కావాలంటారు పెద్దలు. కొన్ని పెద్ద బరువైనటువంటి ఎత్తాలంటే బలముతో కాదు, కానీ తెలివితో ఎత్తడానికి చాలా సింపుల్గా ఉంటుందంట. సో అందుకోసం ఈరోజు నీ జీవితము ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఒక మంచి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవుని చిత్తమును గుర్తించే మనసు నీకు ఉండాలి. ఏ మనసు ఉండాలి చెప్పండి? అందరు చెప్పాలి.
ఎన్నిసార్లు మనం దేవుని చిత్తాన్ని గుర్తించాం చెప్పండి? ఏదైనా ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక ప్రయత్నం చేసే ముందు, ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు, ఎక్కడికైనా వెళ్ళే ముందు, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది చేయటం దైవ అనుగ్రహమా కాదా, ఇది చేయటం దేవుని ప్రణాళిక కాదా, ఇది నేను ఇలా చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడైనా దేవుని చిత్తమును గుర్తించావా? ఈరోజు యవ్వన సహోదరి సహోదరులారా, చాలామంది ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోవడానికి వచ్చాయి. ఇక అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అడుగుతారు, ఇంటర్ చేయాలా, డిగ్రీ చేయాలా, లేదా ఇంకా పాలిటెక్నిక్ చేయాలా, ఇంకా ఏ గ్రూప్ రాయాలి, ఏం చేయాలి అర్థం కాదు కొంచెం మందికి. నీవు 9th క్లాసులో ఉన్నప్పుడే 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఒక ప్రణాళిక నీకు ఉండాలి. ఆ ప్రణాళికలు ఉండవు. అనవసరమైన పనికిమాల ప్రణాళికలు ఉంటాయి, కానీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ప్రణాళికలు అస్సలు ఉండవు. అందుకోసమే అవి ఉండాలంటే నీ పట్ల దేవుని చిత్తం ఏందని నువ్వు తెలుసుకొని, ప్రభువా నెక్స్ట్ ఇయర్ నేను 10th పూర్తి చేయబోతున్నాను, ఇప్పుడు నేను ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియచేయండి ప్రభువా అని దాని కొరకు ఇప్పటి నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే నీ జీవితం ఒక అద్భుతమైనదిగా దేవుడు మారుస్తాడు. అందుకోసమే ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక లేదా యవనస్తుల కాన్ఫరెన్స్లోకి వచ్చిన మీ జీవితంలో ఈ 4 రకాలైన మనసులు కలిగి మీరు జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు వెళ్ళడానికి నడిపిస్తూ ఉంటాడు. నీకు వేకునే లేసే మనసు లేకపోయినా, నీకు కష్టపడే మనసు లేకపోయినా, సహాయం చేసే మనసు లేకపోయినా, దేవునితో సహవాసం చేసే మనసు లేకపోయినా, ఈ మనసు ఏది లేకపోయినా, లోకానుసారంగా ఏ మనసు ఉన్నా అది నీకు ఉపయోగపడదులే. కానీ ఇటువంటి మనసు కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి యవ్వన సహోదరి సహోదరులు లేదా తల్లిదండ్రులు, మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యవ్వనస్తులు, మీరు మీ భవిష్యత్తు కొరకు ప్రభు పాదాలు పట్టుకోనండి. ఎందుకంటే ఒకరిని హెచ్చించేది ఆయనే, ఒకరిని చెప్పండి అందరూ, ఒకరిని తగ్గించేది ఆయనే, ఒకరిని హెచ్చించేది ఆయనే. ఈరోజు నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములు ఏది లేదు. ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు అండి. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన దగ్గర జీవించుదాం, ఆయన దగ్గర వేడుకుందాం. ఎవరు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఈ ఈ మధ్యాహ్నకాల ఉదయకాల సమయంలో ఈ 4 రకాలైన మనసులను కలిగి మనము జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.